సాధారణంగా 'వరుణ్ తేజ్' లాంటి ఒక 6 ఫీట్ హైట్ ఉన్న హీరో దొరికితే సార్. ఒక యాక్షన్ ఇమేజ్ లేదంటే ఇలాంటి కథలు చెప్పాలి హ్మ్. అనిపిస్తుంటుంది గదా! హ్మ్. మీరు టోటల్‌గా తీసుకొచ్చి క్వైట్ అపోజిట్ ఒక హారర్ జోన్‌లో హ్మ్. హ్మ్. సెట్ హ్మ్. హ్మ్. చేశారు. హ్మ్. ఈ మ్యాచింగ్ ఎలా కుదిరిందనుకుంటారు? అంటే నాకు ఫస్ట్ వరుణ్ గారు కలిసిందే నాకు ఈ స్పేస్‌లో కథ గావాలి. ఆయన అడిగారు. ఆయనే. అంటే కైండ్ ఆఫ్ హారర్ కామెడీ ఇదంతా లేదు. హ్మ్. ఒక ఫన్ ఫిల్మ్ గావాలి. హ్మ్. ఏంటి? ఏముంది? అని అనుకుంటున్నప్పుడు ఈ ఐడియా షేర్ జేయడం ఓకే. జరిగింది. హ్మ్. సో, తనకి నచ్చింది. హ్మ్. తనకి నచ్చి ఈ కైండ్ ఆఫ్ దీంట్లో ఈ ఎలిమెంట్స్ తీసుకొచ్చాం. హ్మ్. ఏది కైండ్ ఆఫ్ ఆ హారర్ హ్మ్. ఏదైతే ఆ ఫన్ ఉందో. హ్మ్. బేసిక్‌గా హారర్ ఫిల్మ్ గూడా కాదు. హ్మ్. హారర్‌తో ఉండే కామెడీ. రైట్. ఎక్కువ మోస్ట్‌లీ కామెడీనే ఉంటది త్రూ హ్మ్. ఔట్ ఫిల్మ్. హ్మ్. సో, తను అనుకున్న జానర్ సెట్ అవ్వడం వల్ల ఇద్దరం కలిసి చేయడం హ్మ్. స్టార్ట్ చేసాం. కానీ హారర్ అనేది ఎప్పటికి కూడా సేలబుల్ పాయింటే. యాహ్! సార్. కాకపోతే మనం చాలా చాలా హారర్ సినిమాలు హ్మ్. హ్మ్. చూసేసాము. హ్మ్. యాహ్! సడెన్‌గా ఒక తలుపు చాటు నుంచి హ్మ్. హ్మ్. ఒక రూపం వచ్చి భయపెడితే హ్మ్. భయపడిపోయే రోజులైతే రోజులు కావు. అస్సలు కాదు. అవును. కావు. సౌండ్ హ్మ్. ఎఫెక్ట్స్‌ని నమ్ముకునే రోజులైతే కావు. కాదు. అవును. మారుతూ వచ్చింది. అవును. కానీ అవును. ఒక్కోసారి చాలా చిన్న చిన్న కథలే వందల కోట్లు కొడుతున్నాయి. ఇప్పుడు కరెక్ట్. 'స్త్రీ' అవును. చూసుకుంటే అవును. 'స్త్రీ' 1 గాని, 2 గాని చూసుకుంటే హ్మ్. అలాంటి రెగ్యులర్ కథలు మనం చాలా చాలా చూసేసి ఉంటాం హ్మ్. గదా! హ్మ్. హ్మ్. అయినప్పటికీ అసలు ఈ జోనర్‌ని ఎలా ఎలా అర్థం చేసుకోవాలో హ్మ్. అర్థం హ్మ్. కావట్లేదు హ్మ్. హ్మ్. బేసిక్‌గా. హ్మ్. హ్మ్. మీ అనాలిసిస్ ఏంటి అసలు హారర్ సినిమాకి ఇప్పుడు ఎలాంటి స్పేస్ ఉంది? ఇది నేను నమ్మింది ఆ కొరియన్ ఏదైతే ఉందో, అదే పాయింట్. హ్మ్. ఆ కొరియన్ ఆత్మ ఏదైతే ఉందో, హ్మ్. అదే కొత్త పాయింట్. అంటే మీరు చూసేది ప్రతీది గూడా కొత్త ఫీల్ ఉంటది. హ్మ్. సో, అది బేసిక్‌గా అది నమ్మాం. హ్మ్. అండ్ మోస్ట్‌లీ హారర్ మీరన్నట్టు ఈ కైండ్ ఆఫ్ థింగ్‌కి ఎక్కువ పోలా. హ్మ్. అంటే ఇప్పుడు మీరు టీజర్‌లో చూస్తే కొరియా అనగానే రావడం. అవును. అవును. ఈ స్పేస్‌లోనే కొత్త ఫన్ ఉంటది. హ్మ్. యాహ్! సార్. ఓకే. యాహ్! కొరియా నేర్చుకున్నా? కొరియా భాష నేను నేర్చుకున్నారా? నేర్చుకోలా. వరుణ్ బ్రో నేర్చుకున్నా. ఆ! ఆయన కొరియన్, పెనుగొండ 2 నేర్చుకున్నాడు. 2 2 నేర్చుకున్నారు. యాస. ఏది ఎప్పుడు చెప్పాలో గూడా. హ్మ్. అంటే సినిమాలో కొరియాకున్న ఇంపార్టెన్స్ ఎంతండి? సార్. ఎంతుంది ఈ సినిమాలో కొరియాన? అనే పదానికి గాని, ప్రాంతానికి గాని. ఫ్రమ్ ద స్టార్టింగ్ ఫిల్మ్ టు ఎండ్ ఆఫ్ ద ఫిల్మ్ కొరియా అనేది మీకు వినపడతానే ఉంటది. ఈ హ్మ్. కొరియన్ కల్చర్, ఆ అమ్మాయి హీరోయిన్ క్యారెక్టర్, ఆ హ్మ్. అమ్మాయి ఒక కొరియా అంటే ఒక పిచ్చి, ఒక మ్యాడ్‌నెస్ ఉండే అమ్మాయి. హ్మ్. కియా ఫ్యాక్టరీలో జాబ్ చేసే అమ్మాయి. హ్మ్. ఆ అమ్మాయికి హీరో కనెక్షన్. ఈ ఏదైతే ఈ జార్ ఉందో దాని కనెక్షన్. హ్మ్. సో, ఫస్ట్ ఫ్రేమ్ టు ఎండ్ ఫ్రేమ్ ఆ ఫన్ అంతా ఈ కొరియా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. హ్మ్. యాహ్! సార్. సత్య కామెడీ హ్మ్. ఇప్పుడు చాలా హార్ట్ కేక్ సత్య హ్మ్. లాంటి హ్మ్. అవును. తను ఒప్పుకోవడమే, హ్మ్. ఇంత బిజీలో తను హ్మ్. ఒప్పుకోవడం, హ్మ్. తను హ్మ్. చేయడం హ్మ్. అన్నది హ్మ్. చాలా తన స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఆటోమేటిక్‌గా నమ్మేస్తున్నాం. అవునవును. తన క్యారెక్టర్‌ని ఎలా డిజైన్ చేశారు? ఈ కిష్టప్ప అతని పేరు హ్మ్. సినిమాలో. హ్మ్. హీరోకి మంచి క్లోజ్ ఫ్రెండ్. హ్మ్. సో, తన ప్రాబ్లమ్స్ ఎప్పుడున్నా గూడా సత్య హెల్ప్ జేసే హ్మ్. విధానం. హ్మ్. సో, త్రూ ఔట్ ఏదైతే వీళ్ళు కొరియాకెళ్ళినప్పుడు గానీ, ఈ ఆత్మ వచ్చినప్పుడు గానీ, అదంతా గూడా ప్యూర్ సత్య కామెడీ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. హ్మ్. వచ్చిందది. హ్మ్. యాహ్! వరుణ్ సెట్‌లో ఎలా ఉండేవాడండి? ఎందుకంటే వరుణ్ ఖచ్చితంగా ఒక హ్మ్. మంచి హిట్ కోసం ఆ! ఎదురు ఆ! చూస్తున్నాడు. ఆ! తన ఇన్వాల్వ్‌మెంట్ గాని, తన హ్మ్. కమిట్మెంట్ గాని మీకు హ్మ్. సెట్‌లో ఎంతవరకు కనిపించింది? చాలా అండి. హ్మ్. అంటే ఐ మీన్ అంటే ఇద్దరం ఇంక ఈ సినిమా హిట్ ఆ! కొట్టాలి. హ్మ్. ఈ సినిమాని హిట్ జేయాలి అనే కైండ్ ఆఫ్ దీంట్లో ఇద్దరం కష్టపడ్డాం. తను ఆ యాస, ఆ పెనుగొండ యాస నేర్చుకోవడం, హ్మ్. ఆ కొరియన్ లాంగ్వేజ్ అర్థం తెలుసుకొని నేర్చుకోవడం, నాకు ఏమన్నా కావాలంటే కైండ్ ఆఫ్ హెల్ప్ జేయడం అదంతా కూడా త్రూ ఔట్ ఫిల్మ్ చేశారు. హ్మ్. యాహ్! అండ్ గ్రేట్ యాక్టర్. చాలా హ్మ్. మంచి యాక్టర్. హ్మ్. ఆ స్లాంగ్ అనంతపూర్ స్లాంగ్ చెప్పడం గాని, అయన్నీ గూడా చాలా వచ్చాయి. మీరు హ్మ్. మూవీలో చూస్తే ఆ కొరియన్ గూడా ఫీల్ గూడా చాలా హ్మ్. జెప్పారు. హ్మ్. యాహ్! ఎక్కడ ఆర్టిఫిషియాలిటీ ఉండదు. హ్మ్. యాహ్! మన వాళ్ళు కొరియన్ సినిమాలు చూసి చూసి సార్. అసలు కొరియన్ సినిమా అంటే మన సినిమానే అన్న ఫీలింగ్‌లో అవును. ఉంటున్నారు. అవును. ఎందుకంటే అవును. ఈ ఓటీటీలో వచ్చేసిన హ్మ్. తర్వాత హ్మ్. కొరియన్ బాగా ఓన్ హ్మ్. చేసేసుకున్నారు. హ్మ్. మొన్న తమిళ్‌లోనో ఎక్కడో ఒక సినిమా గూడా వచ్చింది. హ్మ్. అవును. ఆ సినిమా గూడా కొరియా. వచ్చింది. అవును. కొరియన్ సినిమా హ్మ్. గూడా హ్మ్. వచ్చింది. హ్మ్. సో, ఓటీటీలకు అలవాటు పడిపోయి కొరియా ప్రాంతానికి కానీ, హ్మ్. కొరియా దానికి కానీ అలవాటు హ్మ్. హ్మ్. పడిపోయిన ఆడియన్స్‌కి హ్మ్. ఇది ఇంకెంత బాగా నచ్చుతుంది ఈ కథ. అంటే అండ్ మనకు ఆ కొరియన్ కథలు గూడా, ఆ కొరియన్ సినిమాలు ఎందుకు నచ్చుతాయంటే, యాక్చువల్‌గా వాళ్ళ ఎమోషన్‌లు, మన ఎమోషన్‌లు ఒకేలాగుంటాయి. సేమ్ టు సేమ్ హ్మ్. హ్మ్. కొద్దిగా వాళ్ళు మదర్‌కి ఆ ఫీల్ ఇవ్వడం, ఐ హ్మ్. మీన్ డాటర్‌కి ప్రేమించడం, ఈ కైండ్ ఆఫ్ ఎక్కడైనా ఉంటాయి. బట్ మన కల్చర్‌కి ఆళ్ళెందుకో రిలేటెడ్‌గా ఉంటారు. హ్మ్. అండ్ మనం ఆ సినిమాలను చూడడం.
అండ్ ఈ కొరియా కల్చర్ ఇప్పుడు ఈ పాపులర్ అవ్వడం, అందరూ గూడా బీటీఎస్ ఈ కైండ్ ఆఫ్ థింగ్‌లో. అండ్ నాకు మెయిన్‌గా ఏదైతే కియా ఫ్యాక్టరీ అక్కడి అవును. నుంచి ఐడియా రావడం. అవును. యాహ్! సార్. కొరియన్ సినిమాలు మనం డబ్బింగ్ చేసుకొని చూసుకుంటున్నాం కదా! అవును. ఇలా ఈ సినిమాని కొరియా వాళ్ళు డబ్బింగ్ చేసి చూసుకుంటారా? చూడొచ్చు. చూడొచ్చు అందరూ. ఇక్కడ వర్కౌట్ అయితే డెఫినిట్‌గా చూపిస్తాం. ఆ! ఈ సినిమా స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక కొరియన్ స్టార్‌ని కూడా తీసుకొస్తారు ఈ సినిమాలో అని. లేదు కొరియన్ స్టార్ అనుకున్నాం గానీ, బట్ సెట్ అవ్వలేదు. చాలా మంది కొరియన్ యాక్టర్స్ ఉన్నారు. రైట్. చాలా మంది కొరియన్ యాక్టర్స్. హ్మ్. నాకు వర్క్ చేసిన ఏడీలు కొరియన్స్. హ్మ్. సో, ఇప్పుడు సాంగ్స్, లిరిక్స్ కొరియాలో జరుగుతున్నాయి. ఓకే. మొన్న మన టీజర్‌లో రిలీజ్ అయింది కూడా కొరియన్ వర్డ్స్ అవి. అవునా? యాక్చువల్లీ ఇంగ్లీష్‌గా అనిపించుండొచ్చు గానీ, ఆ కొరియన్ వర్డ్స్ అవి. హ్మ్. సో, ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు ఈ కొరియాలో ఎక్కువ జరుగుతుంది. నిజంగా కొరియన్ రైట్. స్టార్‌ని తీసుకొస్తే సార్. ఇంకొంచెం బావుండేదేమో కదా! ఇంకొంచెం అట్రాక్టివ్‌గా ఉండేదేమో కదా! అంటే మనకి తెలిసింది బేసిక్‌గా కొరియన్ టాప్ స్టార్ అంటే డాన్ లీ. ఆ! తనని తీసుకురాలేం. కానీ కొరియన్ సినిమాలు చాలా చూసి మనోళ్ళు ఓన్ చేసుకొని అవును. వాళ్ళని ఈజీగా గుర్తుపడుతున్నారు. అవును. కాకపోతే వాళ్ళంతా వాళ్ళ మూవీ మేకింగ్ వాళ్ళ ఆర్టిస్ట్‌లంతా కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ సార్. అవునా? చాలా ఎక్స్‌పెన్సివ్. హ్మ్. అంటే మనకు పర్ డే షూట్ ఇక్కడ ఎంత జరుగుతుందో, హ్మ్. దానికి డబుల్, ట్రిపుల్ ఉంటది కొరియాలో షూట్ చేయాలంటే. అవునా? యాహ్! సార్. హ్మ్. కొరియాలో షూట్ చేసారా? చేశాను సార్. చేసారా? 20 డేస్ షూట్ చేశాం. హ్మ్. యాహ్! న్యాయం జేజు, సోల్‌లో చేశాం. న్యాయం చేశారు మొత్తానికి. యాహ్! ఇప్పుడు కొరియన్ స్టార్‌ని తీసుకొచ్చి తిడదాం అనుకున్నారు కదా! హ్మ్. ఆ క్యారెక్టర్ ఇప్పుడు ఎవరు చేశారు? కొరియన్ అతనే చేసాడు. చేశారు. మిడ్ ఆర్టిస్ట్. అంటే స్టార్ కాదు. యాహ్! కొన్ని సినిమాల్లో యాక్టర్స్ ఉంటారు. కరెక్ట్. హ్మ్.